మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్ ఉండి జస్ట్ 10th తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన లేదా డిప్లొమా, ఐటీఐ ఆర్ ఎనీ హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళ కోసం మనందరికీ బాగా తెలిసిన జొమాటో కంపెనీ వాళ్ళు ఫస్ట్ 3 మంత్స్ ఇంటర్న్షిప్ ఇచ్చి ఇంటర్న్షిప్ తర్వాత పర్మనెంట్ చేసి స్టార్టింగ్లోనే 5 LPA ఇచ్చే విధంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు జొమాటో రిలేటెడ్ హైపర్ ప్యూర్ కంపెనీ వాళ్ళు సేల్స్ ఇంటర్న్షిప్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇందులో మీకు ఇంటర్న్షిప్ లొకేషన్ చూస్తే మీకు బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పాటు మన హైదరాబాద్ లొకేషన్లో కూడా ఉంటుంది. ఇంకా కోల్కతా, ముంబై, పూణే కూడా ఉంటుంది. సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో వర్క్ చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా ఇంటర్న్షిప్ డ్యూరేషన్ మాత్రం 3 మంత్స్ అయితే ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. తర్వాత రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే మీరు ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి మంచి ఫ్యాషన్ ఉండాలి, అలాగే సెల్ఫ్ మోటివేటెడ్గా వర్క్ చేయాలని చెప్తున్నారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన, 10+2లో ఇంటర్ చేసిన, డిప్లొమా చేసిన, ఐటీఐ చేసిన, లేదు గ్రాడ్యుయేషన్లో డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన, మాస్టర్స్ డిగ్రీ చేసిన, ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటారో. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే పెట్టండి. నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు అప్లై లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపించినట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు. మీరు ఇంజనీరింగ్ చేసిన, ఎంబీఏ చేసిన, అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అప్లై చేసుకోవడానికి రైట్ సైడ్లో చూడండి అప్లై అని చెప్పి నేను టిక్ చేశాను కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి దాన్ని వెరిఫై చేసుకున్నాక మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ జెండర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆర్గనైజేషన్ దగ్గర ఎన్ఏ ఫ్రెషర్ అని టిక్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉంటేనేమో దాన్ని ఇచ్చేసేయండి. తర్వాత టైప్ దగ్గర కాలేజ్ స్టూడెంటా, ప్రొఫెషనలా, ఫ్రెషరా ఏది ఉంటే ఆ టిక్ చేసుకున్నాక డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే ఎస్ లేదంటే నో టిక్ చేసుకుని కంట్రీ ఇండియా అని ఇచ్చేసాక ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ రెజ్యూమే అడుగుతుంది. ఖచ్చితంగా రెజ్యూమేలో జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్నీ ఉండేటట్లు చూసుకొని అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. మెయిన్గా రెజ్యూమే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 50 MB బిలో ఉండాలి. తర్వాత జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్ దగ్గర అక్కడ మీరు అంటే ఎనీవేర్ ఇండియాలో వర్క్ చేయడానికి ఓకేనా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎస్ అని టిక్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ సిటీస్ దగ్గర మీ నాలెడ్జ్, మీ స్కిల్స్ అవన్నీ బేస్ చేసుకొని మీకు ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక 5 LPA కానీ 4 LPA కానీ ఇచ్చేసేయండి. తర్వాత యువర్ లొకేషన్ అడుగుతున్నారు, కంట్రీ, స్టేట్, సిటీ. ఒకవేళ మీ నియర్ బై మీరు సిటీలో లేకుండా మీ నియర్ బై సిటీ ఏది ఉంటే అది ఇచ్చేసాక కరెంట్ సిటీసీ అడుగుతున్నారు. మీరు వర్క్ చేస్తుంటే కరెంట్ శాలరీ ఇవ్వండి, లేని వాళ్ళు ఎనీ అని ఇచ్చేసాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ని, రెజ్యూమేని బేస్ చేసుకొని మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి జొమాటో రిలేటెడ్ కంపెనీలో జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. నేను లింక్స్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.